వీడియో కానీ మీరు నైట్ టైం చూస్తే ఇప్పుడే స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఇందులో స్కేర్ ఇన్సిడెంట్స్ అనేవి ఉన్నాయి, రియల్ గా జరిగిన హాంటెడ్ ఇన్సిడెంట్స్. సో మీకు భయం ఎదుర్కొంటే ఈ వీడియో ఇంటి వరకు చూడండి. కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారంటారు కదా, అది నిజమే. చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఆత్మ డైరెక్ట్ గా వేరే వాళ్ళ బాడీలో దూరకుండా ముందు బట్టల్లోనూ బొమ్మల్లోనూ ఏదైనా హాంటెడ్ ప్లేస్ లో దొరుకుతాయట. రియల్ గా జరిగిన స్కేరీ ఇన్సిడెంట్స్ అనేవి నా దగ్గర 10 ఉన్నాయి, అవన్నీ వీడియోలో వస్తాయి. మీరు ఎండు వరకు చూడండి. అయితే డాల్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది అనబెల్లా స్టోరీనే. అది రియల్ గా జరిగిన హాంటెడ్ స్టోరీ. డోనా అనే ఒక అమ్మాయికి వాళ్ళ మదర్ ఒక బొమ్మ గిఫ్ట్ గా ఇస్తుంది, దాని పేరే ఎనేబెల్. ఎప్పుడైతే ఆ డాల్ వాళ్ళ ఇంటికి వస్తుందో అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి మొదలైతాయి. అయితే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆ బొమ్మని ఇంట్లో పెడతారంట. సో అది నెక్స్ట్ వాళ్ళ ఇల్లు వచ్చిన తర్వాత అది వేరే రూమ్ షిఫ్ట్ అయిపోతుందంట. ఒకసారి ఆ బొమ్మ వేరే రూమ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ ఫాదర్ చూసి ఆ బొమ్మను అడిగాడంట, నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. అయితే ఆ బొమ్మ నా పేరు అనేబెల్ అని చెప్పింది. నాకు ఎవరైనా ప్రేమ చూపిస్తే బాగుండు అని చెప్పింది. కొన్ని రోజులు బానే ఉన్నారు. ఒక రోజు నైట్ బొమ్మ వాళ్ళ ఫాదర్ మీదకి అటాక్ చేయడానికి వచ్చింది. అది చూసి వాళ్ళ ఫాదర్ ఆ బొమ్మని బయటకు విసిరేశాడు. అప్పటికి ఆ బొమ్మ మళ్ళీ ఇంట్లోకి వస్తూ ఉండేదంట. ప్రీస్ట్ ని పిలిపించి దానికి ప్రేయర్స్ అయ్యి చేసి దాన్ని ఇప్పుడు మ్యూజియం లో పెట్టారు. సో ఈ స్టోరీ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే ఆ అనబెల్ మ్యూజియం లో ఉంది, సంబంధించిన రియల్ ఇన్సిడెంట్. ఇప్పుడు రియల్ అనబెల్ బొమ్మ అయితే ఇది. లోకి గోస్ట్ దూరినప్పుడు అవి ఎలా రియాక్ట్ అవుతాయి, నేను కొన్ని వీడియోస్ అయితే నా దగ్గర ఉన్నాయి, వీడియో ఎండ్ వరకు చూడండి. నైట్ టైం 9 o'clock ఆ టైంలో ఒక బట్టల షాప్ ఎదురు బొమ్మలు ఉంటాయి కదా, చిన్న చిన్న బొమ్మలు, డిస్ప్లే బొమ్మలు. నైట్ టైం 9 o'clock ఆ టైంలో ఆ బొమ్మలు విచిత్రంగా అనిపించాయంట. అందులో ఒక బొమ్మ స్కేరీగా అనిపించిందంట. సో ఎదురుకున్న బిల్డింగ్ లో నుంచి వాళ్ళైతే క్యాప్చర్ చేశారు ఒక వీడియో. ఆ బొమ్మ చాలా స్కేరీగా అనిపించి రికార్డ్ అయితే చేశారు. వీళ్ళకి వెళ్ళి చూసి ఆ బొమ్మ కదిలిందంట. సో ఆ వీడియో అనేది ఇప్పుడు ప్లే అవుతుంది, మీరు చూడండి. ఒక ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు బొమ్మలు అయితే కొనుక్కున్నారు. సో అందులో ఒక బొమ్మ నైట్ టైం విచిత్రంగా బిహేవ్ చేస్తుంది, రకరకాల సౌండ్స్ వినిపిస్తాయంట. సో వాళ్ళు ఫస్ట్ లో లైట్ తీసుకున్నారు. వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఆ బొమ్మ ప్లేసెస్ మారడం గమనించారు. సో ఒక రోజు వాళ్ళు సీసీ కెమెరా అనేది ఫిక్స్ చేసుకుని బయటకి అయితే వెళ్ళారు. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ సీసీ కెమెరా రికార్డ్ అయిన విజువల్ చూస్తుంటే చాలా స్కేరీగా ఉంది. ఆ వీడియో అనేది ఇప్పుడు పెడతాను, మీరు కూడా చూడండి. ఒక చిన్న పాప వీడియో రికార్డ్ చేసుకుంటూ ఆడుకుంటుంది. తను క్యాజువల్ గానే తన దగ్గరున్న బొమ్మలతో తను వీడియో రికార్డ్ చేసుకుంటూ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సడన్ గా తను అనుకున్న బొమ్మ కదిలింది. సో అది ఫస్ట్ తనకేం అర్థం కాలేదు. తర్వాత వీడియో రికార్డ్ అయిన తర్వాత తను లిటరల్లీ షాక్ అయిపోయింది. సో వీడియో అనేది డైరెక్ట్ ప్లే అవుతుంది, చూడండి. como fucsia. Huevo. ¿Sí? అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఒక కిడ్స్ జోన్ ఉన్న కిడ్స్ షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళారు. అందులో చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఒక థర్మల్ కెమెరా అనేది ఉంది. సో దాంతో వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు. సో థర్మల్ కెమెరా అంటే అది హ్యూమన్ బాడీని, ఏదైనా యానిమల్స్ హీట్ ని అబ్జర్వ్ చేసి అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. కెమెరాతో వీళ్ళు ఆ షాపింగ్ మాల్ అంతా రికార్డ్ చేస్తున్నారు. సడన్ గా వాళ్ళకి ఒక బొమ్మలో ఒక విచిత్రంగా కనిపించిందంట. వీడియో ఫుటేజ్ అనేది మీరే చూడండి. రోడ్డు పక్కన ఒక బొమ్మల షాప్ ఉంది. ఆ షాప్ లో బొమ్మలే కాకుండా చాలా రకాల వస్తువులు ఉన్నాయి. సో ఒక పర్సన్ ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అన్ని చూస్తున్నప్పుడు తనకి ఒక బొమ్మ విచిత్రంగా అనిపించింది. తన దగ్గర ఉన్న మొబైల్ అనేది తీసి తన వీడియో అయితే రికార్డ్ చేశారు. సో ఆ బొమ్మని తను రికార్డ్ చేసినప్పుడు ఆ బొమ్మ ఇచ్చే రియాక్షన్స్ ఒకసారి మీరు చూడండి. వీడియో కొంచెం స్కేరీగా ఉండబోతుంది, చూడండి.
మ్యూజియం లో ఉన్నాడు, బొమ్మల మ్యూజియం లో. అందులో ఒక బొమ్మ స్కేరీగా అనిపించి దాని దగ్గర వీడియో తీసుకోవాలని చెప్పేసి తను వీడియో ఆన్ చేసి తనతో వీడియో తీసుకోవాలనుకున్నాడు. సో సడన్ గా ఆ బొమ్మ కదిలింది. ఆ బొమ్మ కూడా చాలా స్కేరీగా ఉంది. ఆ బొమ్మ ఒకసారి మీరు చూడండి. మీరు ఎప్పుడైనా శ్మశానంకి వెళ్తే అక్కడ ఏమన్నా బొమ్మ కనపడినా ఏదైనా వస్తువు కనపడినా మీరైతే తీసుకురావద్దు, కనీసం ముట్టుకోని ప్రయత్నం కూడా చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక బొమ్మ చూపిస్తాను, అది ఎంత స్కేరీగా ఉందనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఈ బొమ్మ శ్మశానంలో దొరికింది. ఒక ఫ్యామిలీలో ఒక పాపకి బొమ్మలంటే ఇష్టం అని చెప్పేసి తన ఇంటి నిండా బొమ్మలు అయితే ఉన్నాయి. అందులో ఒక బొమ్మ విచిత్రంగా అనిపించింది అండ్ స్కేరీగా కూడా ఉంది. తను మామూలుగా వీడియో తీస్తున్నప్పుడు ఆ ఒక్క బొమ్మ మాత్రం రియాక్షన్ చూడండి. నేను చెప్పేది చాలా స్కేరీ ఇన్సిడెంట్స్. ఈ వీడియో అనేది నేను పెట్టొచ్చో లేదో కూడా తెలీదు, మీకోసం వీడియో అనేది పెడతాను రిస్క్ చేసి మరి. ఒక అమ్మాయి తను లాగర్, తను ఒక సర్కస్ రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న విచిత్రమైన వేషాలు, విచిత్రమైన బొమ్మలు వీడియో తీసుకుంటుంది. సడన్ గా ఒక బొమ్మ తన వైపే చూసింది. ఆ బొమ్మ చూస్తే చాలా స్కేరీగా ఉంది అండ్ క్రీపీగా కూడా ఉంది. సో ఆ బొమ్మ ఆ వీడియో రికార్డింగ్ విజువల్ చూస్తే లిటరల్లీ మీరు షాక్ అవుతారు. తనకి భయం వేసి తను వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆ బొమ్మ తన వైపే చూస్తూ ఉంది. సో ఈ బొమ్మ అనేది కొంచెం స్కేరీగా ఉంది. వీడియో ప్లే అవుతుంది, మీరే చూడండి. Alright, that's about as raunchy as I'm gonna get. టాయ్ స్టోరీ అని ఒక మూవీ ఉంది, అది చిన్నప్పుడు నేను చూసాను. ఈ టాయ్ స్టోరీలో ఉన్న బొమ్మలు రియల్ గా మాట్లాడుకుంటున్నాయి అంట. సో అది కూడా సీక్రెట్ గా వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఆ వీడియో అనేది ఇప్పుడు ప్లే అవుతుంది, మీరు చూడండి. చాలా మంది బొమ్మల్ని ఇష్టపడతారు. అది చిన్నప్పటి నుంచి చాలా మందికి ఇష్టం ఉంటుంది. పెద్ద కూడా ఇష్టం పెరుగుతుంది కానీ తగ్గదు. పెద్ద అయిన తర్వాత చాలా మంది ఆ బొమ్మలతో వీడియోస్ తీసుకోవడం, ఆ బొమ్మలతోనే కొనుక్కోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో కొన్ని వీడియోస్ అనేది ఇప్పుడు ప్లే అవుతాయి. వాళ్ళ దగ్గర ఉన్న బొమ్మలతో ఆ విజువల్స్ అనేది ఇప్పుడు ప్లే అవుతుంది, మీరే చూడండి. సో ఇది ఇంటర్నెట్ లో దొరికిన కొన్ని స్కేరీ వీడియోస్. ఇది రియలా ఫేక్ అనేది తెలియదు, కాకపోతే ఇంటర్నెట్ లో అయితే ఈ వీడియోస్ అయితే ఉన్నాయి. సో చాలా మంది కామెంట్స్ లో, చాలా మంది రివ్యూస్ లో ఈ నిజంగా జరిగినాయి, నిజంగానే చాలా మంది మేము ఫేస్ చేసామని కొంతమంది కామెంట్స్ అయితే చేసి. ఇప్పుడు వరకు చనిపోయిన ఆత్మ ఏదైనా బొమ్మలో దూరినట్టు సైంటిఫిక్ గా అయితే ప్రూవ్ అవ్వలేదు. అలాంటి స్కేరీ ఇన్సిడెంట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. స్కేరీ మూమెంట్స్, రియల్ గా జరిగిన స్కేరీ ఇన్సిడెంట్స్. సో నేనైతే వీక్లీ వన్స్ అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో మెయిన్ స్కేరీ ఇన్సిడెంట్స్, రియల్ గా జరిగిన స్కేరీ ఇన్సిడెంట్స్, క్రైమ్ ఇన్సిడెంట్స్, రియల్ గా జరిగిన స్కేరీ ఇన్సిడెంట్స్ అనేవి ఒక 10 ఉన్నాయి. అవి అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. నాకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్.